ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతం అండి. ధనస్సు రాశి వారికి అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్ట యోగం పొందబోతున్నారు. ధనస్సు రాశి వారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే. మీకు మంచి రోజులు రాబోయే ముందే కనిపించే శుభ సంకేతాలు కూడా ఇవే. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి, మీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ధనస్సు రాశి. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి పనైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. ధనస్సు రాశిలో పుట్టిన మగవాళ్ళు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఎందుకంటే ఆచితూచి అవసరానికి మాత్రమే వీరు డబ్బును ఖర్చు పెట్టే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగమో, అది ఎంతకాలం ఉంటుంది, దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది, ఇలా ఈ విధంగా ఈ యొక్క ఆలోచనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ యొక్క రాశివారు. సూర్యనారాయణమూర్తిని పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడమే కాకుండా మీరు శుభ ఫలితాలను కూడా పొందుతారు. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారు దృఢ సంకల్పం, కార్యాచరణ కలిగిన వారే ఉంటారు. అదేవిధంగా ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సంగీతాన్ని బాగా వింటూ ఉంటారు, చాలా ఇష్టంగా వింటూ ఉంటారు. అటువంటి ధనుస్సు రాశి వారికి అదృష్టం తీసుకొచ్చే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో డబ్బు సంపాదించాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తమకు మంచి రోజులు రావాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుడిని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలను ముందుగా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో గనుక ధనస్సు రాశి వారు ఎటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు, ఎటువంటి పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారు చేసే పనులు ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం అనేది వెళ్లి విరుస్తుంది. ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి. సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారి ఇంట్లో ఈ పనులను అస్సలు చేయకూడదండి. లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి మీరు ఎటువంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. మీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపును ఊడ్చిన తర్వాత పక్కకి పడేయటం, అదేవిధంగా కాళ్లతో తొక్కడం, వేలాడదీయడం ఇటువంటి పనులను అస్సలు చేయకూడదండి. ఎందుకంటే మీరు అలా చేశారనుకోండి లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. చీపురును ఎంతో పవిత్రంగా భావించాల్సి ఉంటుంది. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వంటివి చేయాలి. ముఖ్యంగా చీపురును ఇంట్లో నిలబెట్టి ఉంచనేకూడదు. అదేవిధంగా చీపురును తిరిగేసి కూడా ఉంచకూడదు. ఇంటికి వచ్చి అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి. కళ్ళకి ఎదురుగా చీపురు పెట్టడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా మీ జీవితంలో లక్ష్మి కటాక్షం అనేది కలుగుతుంది. అదేవిధంగా లక్ష్మి కటాక్షం ఏ విధంగా కలుగుతుందో కూడా మనం ముందుగా తెలుసుకోవచ్చు అనమాట. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బుతో కడుపు నిండా కూడా తినడానికి చూస్తాడు. అయితే ఆహార వృధా చేయడం ద్వారా వారి జీవితంలో లక్ష్మీదేవిని వారే బయటకు పంపిన వారు అవుతారు. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని కూడా వేస్ట్ చేయకూడదు. నీటిని పొదుపుగా వాడడం అనేది భవిష్యత్తులో ధనవంతుని చేస్తుంది అని అనడానికి శుభ సంకేతం. శ్రీ మహావిష్ణువు నారాయణ నుంచి జన్మించాడు. నారములు అనగా జలము అని అర్థం. అంటే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చాడనమాట. అందుకే నారాయణుడు అంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నేల నుంచి వచ్చిందని పద్మ పురాణంలో చెప్పబడుతుంది. లక్ష్మీ నారాయణునికి ఇష్టమైన నీటిని వేస్ట్గా వృధా చేయడం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాం అనడానికి సంకేతం. నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు కూడా అంత ఈజీగా ఖర్చు అయిపోతూ ఉంటుందని అర్థం. కాబట్టి ఆహారాన్ని వేస్ట్గా వృధా చేయడం, నీటిని వేస్ట్ చేయడం, కావాల్సిన ఆహార పదార్థాల కన్నా ఎక్కువ శాతం వండుకోవడం ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం. కాబట్టి ఇప్పటి నుంచి అలా చేయకండి. ఇకపోతే ధనుస్సు రాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో ఎంతో కొంత శాతమైన సరే లేని వారికి, పేదవారికి దానం చేయడం ద్వారా వీరికి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. దానం చేయడం వల్ల
పూర్వజన్మ దోషాలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు వంటివి నశిస్తాయి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటి దానాలు చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఎప్పుడు ఉంటుంది. ధనుస్సు రాశి వారు పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టానికి కారణమని చెప్పుకోవచ్చు. ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో లేదా చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపైన లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం కాబట్టి వీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. వీరికి అదృష్టం వరిస్తుంది అని తెలియజేయడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూడు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుందని అర్థం. సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు అనేవి కట్టుకోవు. అటువంటి పక్షులు గుర్తుపెట్టుకోండి, పక్షులు ఏవైనా సరే ఇంటి పరిసరాల్లో గూడును నిర్మించుకున్నట్లయితే అదృష్టం ధనుస్సు రాశి వారిని మిమ్మల్ని వరించబోతుందని అర్థం. చాలా మందికి చీమలంటే నచ్చదు, చీమలను మురికిగా భావిస్తారు. అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే గనుక అదృష్టం ధనుస్సు రాశి వారిని వరించబోతుందని తెలియచేయడానికి సూచన. అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతున్నామని దానికి సంకేతంగా చెప్పవచ్చు. ఇల్లు ఎంత నీట్గా శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా నల్ల చీమలు కనిపించడం వల్ల ధనుస్సు రాశి వారికి సక్సెస్ అనేది లభిస్తుంది అని అనడానికి శుభ సూచికం. ఇక బలిని చూడగానే మనలో చాలా మంది కూడా చిరాకు పడిపోతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పవచ్చు. ఇక 3 బల్లులు ఒకే చోట కనిపించడం కూడా అదృష్టానికి సూచనగా చెప్పొచ్చు. కళలు రావడం అనేది చాలా సహజం. అయితే కొన్ని కళలు రావడం వలన చాలా భయాందోళనకు గురవుతుంటాం. అయితే ఏ కళలు రావడం వలన ధనుస్సు రాశి వారికి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి అదృష్టం అనేది కళల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుంది. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినా, చేతులు దురద పెడుతున్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ధనుస్సు రాశి వారు కుడి చేతులు కనుక మీకు ఎక్కువగా దురదగా ఉన్నట్లయితే అదృష్టం వరిస్తుంది అని అనడానికి సూచన. అదేవిధంగా ఉదయం నిద్ర లేవగానే చీపురుతో తుడుస్తున్నట్లు కనిపించిన శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. ఇక కలలో పాము కనిపించినట్లయితే శుభ సూచకంగా చెబుతున్నారు. 2 తలల పాము కనిపించినట్లయితే అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అని సంకేతం. అదేవిధంగా కలలో చీపురు, గుడ్లగూబ, బల్లి, ఏనుగు, పాము, శంఖం, గులాబీ పువ్వు ఇటువంటివి కనిపించినాయి అనుకోండి, అప్పుడు మీకు ఐశ్వర్యం కలుగుతుంది అని దానికి సూచన. ఇక కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా కోకిల కూత. కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది కదా, మనసుకు ప్రశాంతతను కూడా చేకూర్చుతుంది. కోకిల కూత వినిపించే దిశ శుభ అశుభాలను నిర్ణయిస్తుంది. కోకిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని, అదే కోకిల కూత కనుక సాయంత్రం లేదా మధ్యాహ్నం వేళ వినిపిస్తే శుభంగా చెప్పుకోవచ్చు. ఇక మామిడి చెట్టు మీద కోకిల కూస్తున్నట్లు కనిపించినా లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అదేవిధంగా గుడ్లగూబ కనిపించినా ఎదురు వచ్చినా కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి శుభ సంకేతం. ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క కానీ జంతువు కానీ కనిపిస్తున్నాయి అనుకోండి, ఈ విధంగా కనిపిస్తే మీకు ధనలాభం కలుగుతుంది అనే దానికి సూచన. ఇక లక్ష్మీదేవికి చెరుకు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షానికి పొందొచ్చు అనే దానికి సూచన. ఇక శంఖారామం వినిపించడం ద్వారా కూడా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది అనే దానికి సూచనగా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. సో చూసారు కదండి, ధనుస్సు రాశి వారికి ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏమిటి, మీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.